హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ద్వారకామాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి మొగ్గం వర్క్ నార్మల్ నీడిల్తో గ్రాండ్ లుక్తో మొగ్గం వర్క్ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పదండి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మొగ్గం వర్క్ వేయడం కోసం మీడియం సైజ్ పూసలను తీసుకొని ఈ విధంగా అన్నీ ఒక దారానికి ఎక్కించుకున్నాను. అదేవిధంగా స్టోన్ లేస్ను కూడా తీసుకున్నాను. ఒక గ్లూ బాటిల్ని తీసుకున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న లైన్ మించి గ్లూ తోటి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇదే విధంగా 3 లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైన్ పైన ఈ విధంగా పూసల లేస్ని అంటించుకుంటున్నాను. ఇంకో లైన్ స్టోన్ లేస్ని అంటించుకుంటున్నాను. ఇంకో లైన్ మళ్ళీ పూసల లేసు అంటించుకుంటున్నాను. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు గ్లూ బాటిల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మిర్రర్స్ని అంటించుకుంటాను. ఇప్పుడు గ్లూ బాటిల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ని గీసుకుంటున్నాను. ఇదే విధంగా 3 లైన్లని గీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. లైన్స్ ఈ విధంగా పూర్తిగా గీసుకున్న తర్వాత ఒక లైన్ పైన పూసల లేసు, మరో లైన్ పైన స్టోన్ లేసు, మరో లైన్ పైన పూసల లేసు అంటించుకుంటున్నాను. పూర్తిగా అంటించిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ మధ్యలకు ఒక లైన్ గీసుకొని ఈ లైన్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 మిర్రర్స్ని కొంచెం దూరం ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకుంటున్నాను. వీటిపైన మిర్రర్ ఫ్రేమ్స్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్లూ తోటి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ పైన పూసల లేస్ని అంటించుకుంటున్నాను. అదేవిధంగా పైదానికి కూడా పూసల లేస్ని అంటించుకుంటున్నాను. ఇప్పుడు గ్లూతోని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా లైన్స్ అనేది గీసుకుంటున్నాను రెండిటికి. ఇప్పుడు స్టోన్ లేస్ని అంటించుకుంటున్నాను. ఇంకో లైన్కు పూసల లేస్ని అంటించుకుంటాను. ఇదే విధంగా రెండిటికి అంటించుకోవాలి.
పూర్తిగా అంటించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ప్లెయిన్గా ఉంది కదా, దానికోసం అక్కడొకటి మిర్రర్స్ని అంటించుకోవడానికి ఈ విధంగా గ్లూతోని చిన్న చిన్న డాట్స్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మిర్రర్స్ని అనేది అంటించుకుంటున్నాను. ఇప్పుడు ఈ సైజు పూసలను తీసుకున్నాను, అదేవిధంగా మిర్రర్ ఫ్రేమ్స్ని తీసుకున్నాను, చిన్న సైజు పూసలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక సూదిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దారాన్ని ఎక్కించుకొని కొనకు ముడేసుకున్నాను. ఇప్పుడు ఒక మిర్రర్ ఫ్రేమ్ తీసుకొని ఈ విధంగా అద్దం పైన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా కుట్టుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని మిర్రర్స్ని కుట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో డిజైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టోన్ లేస్ని ఈ పూసల లేస్ని అంటించాను కదా, అది ఊడిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టాకాలు వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా డిజైన్ అనేది వేసుకోండి మధ్యలో. ఇక్కడ నేను ఒక పెద్ద పూసని చిన్న పూసని ఎక్కించుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ చుట్టూ కుట్టుకుంటున్నాను. పూర్తిగా కుట్టిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా ఇంకోటి కూడా కుట్టుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపు పూసలు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం మూడు పూసలను వదిలిపెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా టాకాలు వేసుకుంటున్నాను. ఈ టాకాలు అనేది పూర్తిగా వేసుకుంటున్నాను. గ్లూ బాటిల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న డాట్స్గా పెట్టుకుంటున్నాను. ఈ డాట్స్ పైన చిన్న చిన్న కుందన్స్ని అంటించుకుంటున్నాను. పూర్తిగా కుందన్స్ని అంటించుకున్న తర్వాత వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వర్క్ అనేది చాలా గ్రాండ్ లుక్తో చాలా బాగుంది కదా. ఈ వర్క్ని చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ వర్క్ని చాలా తక్కువ టైంలో వేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలని మిస్ కాకుండా చూడవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.